కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయిన తర్వాత కూడా ఇంతవరకు సూపర్ సిక్స్కు నోచుకునే పరిస్థితి ఈరోజు లేదు. గత పాలనలో 3 రాజధానులని నినాదంతో ఒక రకమైన ఇది జరగడము, దాని తర్వాత ఒకే రాజధాని ఉండడం అనేది రాష్ట్రానికి శ్రేయస్కరమైనా కానీ అధికార విభజన పరిపాలన పరంగా కొన్ని ప్రాంతాలను కూడా ఐటీ హబ్బులుగా ఇలా తర్వాత న్యాయపరమైన హబ్బులుగా తయారు చేయడంలో చొరవ తీసుకోవాలా. అలాగే గత పాలనలో జరిగిన ఏవైతే సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వంలో ఎటువంటివి ఇంతవరకు జరగలేదు. ఆ దిశగా కూడా ప్రభుత్వం పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. అమరావతి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి దాన్ని డెవలప్ చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము కనిపిస్తూ ఉంది. అవి పూర్తయితాయని ఆశిస్తాము. అలాగే మిగతా ప్రాంతాల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటిని కూడా డెవలప్ చేయాలనే సంకేతాన్ని ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అభిప్రాయం ప్రకారము రాష్ట్రంలో 3 రాజధానులు ఉండడం అనేది ప్రజలకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇదే ఒక రాజధాని ఉండడం వల్ల ఆ రాజధానిని కేంద్రీకరంగా చేసుకునేసి పరిశ్రమలు కానీ తర్వాత పరిపాలన సంబంధించి కానీ ఒకే చోట ఉండడం వల్ల ఆ రాజధాని అభివృద్ధి చెందడం పాటు ఇప్పుడు హైదరాబాదు అందరికీ తెలంగాణకి ఎలా ఇన్కమ్ సోర్స్ అయిందో అలానే ఒక రాజధాని అనేది ఉండడం వల్ల మిగతా స్టేట్ అందరికీ ఇన్కమ్ సోర్స్ అనేది అవుతుందనేసి అనుకుంటున్నాను. సెకండ్ వచ్చేసి మైదుకూరు విషయానికి వస్తే మైదుకూరులో ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది. సెంటర్లో జెండా కానీ తర్వాత స్ట్రీట్ లైటింగ్ అనేది కానీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు జరిగినా కూడా స్ట్రీట్ లైటింగ్ అనేది లేదు. జెండా అనేది మనం సగర్వంగా జెండా ఎగరేసుకునే దానికి ఒక సెంటర్లో ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు దాన్ని చేశారు. తర్వాత మా గ్రామం విషయానికి వస్తే స్ట్రీట్ లైటింగ్ కానీ తర్వాత చెరువుకి 2,20,00,000 డెవలప్మెంట్ ఫండ్ కానీ అంటే ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి అనేది ఇప్పుడు కనపడుతుంది. ఈ రోడ్లు అయితేనేమి రోడ్లు గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైంది. ఈ సంవత్సరంలో ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో రోడ్లు బాగు చేయడం కానీ ఏదైతే విధ్వంసం జరిగిందో 5 సంవత్సరాల్లో ఆ విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు కరెక్షన్ చేసుకునేసి ముందుకు పోయే పరిస్థితి అనేది గవర్నమెంట్లో ఉంది. ఇట్లే నెక్స్ట్ 4 ఇయర్స్ కూడా అభివృద్ధి గురించి ఆలోచించి అభివృద్ధి చేస్తూ నెక్స్ట్ 2029లో కూడా కూటమి ప్రభుత్వం అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. నా పేరు శివశంకర్ రెడ్డి, మాది సెట్టివారిపల్లె, మైదుకూరు నియోజకవర్గము, మైదుకూరు మున్సిపాలిటీ.